హాయ్ అండి. ఈరోజు నేను గడ్డ పెరుగు తయారు చేస్తున్నానండి. ముందు మిల్క్ తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి ఏ పాలైనా పర్వాలేదు. అమూల్ కావచ్చు, జెర్సీ అయినా పాలు తీసుకోవచ్చండి. మీరు 1/2 లీటరే కాదండి, లీటర్ అయినా తీసుకోవచ్చు. ఇలా తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకుని మనం మిల్క్ని గిన్నెలో పోసి బాయిల్ చేసుకోవాలండి. మొదట ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలని బాయిల్ పాలు వేడెక్కేటప్పటికి పొంగటం స్టార్ట్ అవుతుందండి. అలా పొంగకుండా ఒక చిన్న చిట్కా చెప్తానండి. మరుగుతున్న పాలని మనము ఒక గరిటెతో కలుపుతూ ఉంటుంటే ఆ పాలు పొంగకుండా ఉంటాయండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. పొంగుతున్న పాలు కూడా ఆగినాయి. అలా గరిటెతో తిప్పడం వల్ల, కొంతమంది వాటర్ పోస్తుంటారు. ఏది చేసినా కూడా ఇది చేస్తే చాలా బాగుంటుందండి. మనం మరిగించాలి కదా పాలండి, అందుకోసమని వాటర్ తగ్గి పాలు ఉంటే కమ్మగా గడ్డ పెరుగు తయారవుతుందండి. కమ్మటి టేస్ట్ వస్తుంది. పెరుగు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి గరిటెతోటి. పాలు మరిగినట్లు మనకి ఎలా తెలుస్తుందంటే, కమ్మటి టేస్ట్ స్మెల్ వస్తాయండి పాలు. అది అలా స్మెల్ వస్తే మనకి పాలు మరిగినట్లేనండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతవరకు వేడి చేసుకోవాలి పాలండి. ఇవి చూడండి, పాలు తగ్గినవి అంటే పాలు మరిగినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు పాలు చిక్కబడ్డాయి అన్నట్లు. ఇప్పుడు పాలని చల్లారబెట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకుని అవి మనం కూలింగ్ వాటర్ కానీ మామూలు వాటర్ అయినా కూడా తీసుకోవచ్చండి. గిన్నెలో ఈ బాయిల్ చేసుకున్న మిల్క్ని పెట్టుకోవాలి ఇలాగండి. గోరువెచ్చగా వచ్చేంత వరకు ఉండాలి. అది ఫ్యాన్ కింద కూడా పెట్టినా కూడా చల్లారుతుందండి. పాలు చల్లారనియండి. మనం తోడు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె కానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి మనం తోడు పెట్టుకోవడానికి. నేను బాక్స్ తీసుకున్నాను ఇలాగా. ఇప్పుడు తోడుకి పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగుకు ఒక చిట్కా చెప్తానండి. స్మెల్ మంచిగా కమ్మగా ఉండడానికి, పులపగా లేకుండా ఉండడానికండి. ఆ తోడులో కొద్ది వాటర్ పోసి ఇలా వాటర్ పోసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. కలపాలి. ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వంపేసుకోవాలి. పెరుగు నుండి వాటర్ని వంపేస్తే మనకి కమ్మగా స్మెల్ అన్నీ పోతాయి. పులుపు కూడా పోతుందండి. మంచి స్మెల్గా ఉంటుందండి. బాగుంటుంది. ఇప్పుడు మనం స్పూన్తో పాలకు సరిపడా తోడుని తీసుకుందామండి. నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా, 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. స్పూన్తో కలుపుకోవచ్చు, కలుపుకోకపోయినా కూడా తోడుకుంటుందని నేను కలపలేదండి. ఇప్పుడు మరొక చిట్కా చెప్తున్నానండి. గడ్డ పెరుగు తయారవడానికి ఈ బాక్స్కి సరిపడా ఒక గిన్నె కానీ ఎటువంటిదైనా కానీ తీసుకుని దాని మీద మూత పెట్టుకోవాలండి. ఆ బాక్స్ మీద మూత పెట్టుకోవడం వల్ల మనకి గడ్డ పెరుగు మంచి కమ్మగా తొందరగా పేరుకుంటుందండి. మనకి వింటర్లో రైనీ సీజన్లో తోడుకోకుండా అవుతుంటుంది కదా, అలాంటి టైంలో ఎక్కువ ఇలాగ ఉపయోగపడుతూ ఉంటుందండి. మనకు పెరుగు రెడీ అయిపోయిందండి. చూడండి, మూత తీసి చూద్దాము. చూడండి ఎంత గట్టిగా మంచిగా రెడీ అయిందో పెరుగు. చాలా తొందరగా తోడుకుంటుందండి పెరుగు ఇలా మూత పెట్టడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. ఈ చిట్కాలతో పెరుగు తోడు పెట్టుకుంటే కమ్మటి పెరుగు, గడ్డ పెరుగు తయారవుతుందండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా ఉందో.
పెరుగు బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి.